మజా మంచిగా రాస్తా అలా షాప్లోనే ఫిట్ తాగేసిన అబ్బా ఈరోజు మంచిగా మజా రాస్తా షాప్ కానీ అబ్బా ఈరోజు మంచిగా మజా రాస్తా ఇప్పుడే వస్తున్నా మరీ మజా నాకు ఇష్టం చిన్నకు నన్ను తిడతారు మజాకు రాగేసిన ఇప్పుడు ఎట్లా ఐడియా నీళ్ళు పసుపు కలిపేద్దాం పై వేసేద్దాం అమ్మా ఇవాళ నేను వెళ్తా మళ్ళీ ఆశిష్ తగ్గడప్పుడు వచ్చి చూస్తా సరే మమ్మీ పాల ప్యాకెట్ తెస్తా ఈయన మసాలా తీసి పెట్టేసిన కదా ఇందాక ఎట్లా తింటుంది ఇదొకటి ఈ పసుపు నీళ్ళ మమ్మీ నాకు డబ్బులే ఇచ్చింది పాల ప్యాకెట్ కోసం ఇప్పుడు హాయ్ అశ్విన్ అట్లా ఆడుతున్నావా నాకు కూడా ఇంకా తాగక అశ్విన్ తాగకు పసుపు నీళ్ళ దింపి మజా లేకుంటే సేమ్ ఎవరో దొంగ వచ్చిన దాంట్లో పసుపు నీళ్ళు కలిపిల్లు నాకు ఎందుకో నువ్వే కలుపుతుంటే ఉంటుంది నేను అసలు కలపలే ఆశిస్తాను ఇప్పుడే వచ్చింది నీ చేతులకు పసుపు ఎందుకుంది ఇప్పుడే మా మమ్మీ పిండి పట్టమన్నది పిండిలా ఇట్లా ఇప్పుడు పసుపు నీళ్ళు నాకు కట్టినట్టుంది ఈ రారినట్టుంది ఒకసారి ఊదచ్చింది నోట్లో వాసన ఏంటంటే పసుపు వాసనే వస్తుంది నేను పసుపు పట్టినా కాబట్టి కొంచెం తిన్నా పసుపు కాబట్టి రాస్తుంది ఎవరైనా పసుపు తింటారా అశ్విన్ మా అక్షరం అంతే ఆశిష్ తింటాం నిజం చెప్పు అశ్విన్ ఆశిష్ నిజంగా తిన్నా ఆశిష్ మా మమ్మీ ఇచ్చింది పసుపు కొమ్మలు మంచిగా రొట్టెలు వేసుకొని తిన్నా పసుపు కొమ్ము నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరు తినరు ఎందుకు తినరు తింటారు సీన్ లేదు నువ్వు ఎక్కువ ఆగకు నన్నే అంట మాట అంటావా అంట బరాబర్ అంట నా జోలికా ఎవరినండి అంట అవునా నీ సంగతి చెప్తాగు నీ సంగతి చెప్తాగు రా చూసుకుందాం నీ సంగతి తర్వాత చెప్తా అయ్యా నేనైతే దొరకదు అబ్బా ఎలక్షన్స్ కి డబ్బులు కూడా వస్తాయి అశ్విన్ వస్తే ఇంకా ఏమైనా అనుకుంటారు అశ్విన్ ఇవ్వలేదు అబ్బా మా మమ్మీ కట్టెలు కొట్టమన్నది ఈ కట్టెలలో గట్టి ఉండే నేను గుద్దుతే తిరుగుతుందా చూద్దాం అశ్విన్ ఏం చేస్తావు ఆశిష్ ఎందుకు వచ్చినావు నిన్న మజా ఆయన నిందేసినావు కదా ఏదో అట్లా అనుకున్నా అశ్విన్ అవునా ఆశిష్ ఇట్రా సరే కానీ నేను ఎలక్షన్స్లో తిరుగుతున్నా ఒక్కరికి 500 కట్టాను వస్తావా వస్తా ఎందుకు రాను అయ్యో ఇది తీసుకో